కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష. యూనివర్సిటీలకు సంబంధించిన వీసీ నియామకంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం పాత్రను గవర్నర్కి అప్పగించే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఆ నిర్ణయం వచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అధ్యక్ష. దయచేసి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మేము వెళ్ళి చెప్పేంత వరకు కానీ మేము కేటీఆర్ ఆధ్వర్యంలో వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దరు వరకు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అలర్ట్ అయ్యి గవర్నర్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతాను అధ్యక్ష. ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడు ప్లీజ్. అధ్యక్ష గౌరవ మా సోదరిమణి నాన్పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మామూలు మండలం జరిగిన ఇన్సిడెంట్ గురించి తీశారు కాబట్టి ఒక నిమిషం మాట్లాడతా. అధ్యక్ష ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు అదే మండలం ఉన్నా ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఆ రోజు అదే మండలం క్యాన్సిల్ చేస్తా ఉన్నా ఉటావుటిగా 2 నిమిషాలలో అక్కడికి చేరుకొని మా బండ్లలో పిల్లలు తీసుకుపోయి చూపించిన మాట వాస్తవం అధ్యక్ష. దాన్ని ఎంతవరకు రాజకీయం చేసి అంటే పిల్లలు చూపించినాం, ట్రీట్మెంట్ చేయించినాం. ఆ రోజు రాత్రి 12-1 గంటల వరకు అదే స్కూల్లో ఉన్నాం అధ్యక్ష. పిల్లలు పంపించిన తర్వాత ఏం ప్రాబ్లం జరిగిందని మేము మాతో పాటు మిగతా అందరూ హెచ్ఎంలు ఎంఈఓ కలిసి మేము కూడా భోజనం చేశాం అధ్యక్ష. మరుసటి రోజు పొద్దుగాల రాజకీయం కోసం ఎంత తప్పు మాట అధ్యక్ష. ఇది రాజకీయం కోసం పొద్దుగాల ఎవరు అరెస్ట్ చేయరు అధ్యక్ష. కావాల్సిన పేపర్ క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా. అక్కడికి పోయి వంట రూమ్లో కూర్చొని ఆ బియ్యం వండిపించి అన్నం వండిపించి మరి వండిపించారు కదా అధ్యక్ష. పిల్లలు తినేటప్పుడు మీరు కూడా తినరు కదా అధ్యక్ష. పిల్లలు తినకుండా పక్కన ఒక బీఆర్ఎస్ నాయకుడు ఇంట్లో ఉంటే ఈడ ఫోటోలు దిగి పిల్లలకు అన్నం వడ్డించి చెంచ పట్టుకొని పక్కకు పోయి బీఆర్ఎస్ నాయకుల భోజనం తిని మళ్ళీ వచ్చి 60 ఫోటోలు దిగుతారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష చేయాల్సింది అధ్యక్ష. బాజప్తా మక్తల్ నియోజకవర్గంలో అదే మండలంలో అదే స్కూల్లో పెద్ద ప్రోగ్రాం పెట్టి అధ్యక్ష ఎక్కడ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో మామూలు జిల్లాలో మేము 3 ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చూపించిన ఒక చిన్న లాజిక్ పట్టుకొని 10th క్లాస్ పిల్లలకు మేము ఏం చేయగలుగుతాం అని చెప్పేసి జేబు కంచి డబ్బు పెట్టి పిల్లల దగ్గర కూర్చొని ఆడనే తిని ఆడనే పడుకుని అధ్యక్ష. ఈ 13 నెలలు అధ్యక్ష ఒక నిమిషం ఈ 13 నెలల్లో నేను దాదాపు 78 స్కూళ్ళలో భోజనం చేసిన అధ్యక్ష. దాదాపు 6 గురుకులలో పడుకున్న అధ్యక్ష. ప్రతి మధ్యాహ్నం ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తే అక్కడ మధ్యాహ్నం పిల్లలతో భోజనం చేస్తా అధ్యక్ష. ఓన్లీ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఏర్పాటు చేసి ఎంత పెద్ద రాజ్యాంగం చేశారు అధ్యక్ష. మరుసటి రోజున చూసినరా ఆ పిల్లలకి అడుకున్నారా అడిగినరా. ఎంత దౌర్భాగ్యం అంటే మీడియాని చేతిలో పట్టుకొని ఆ పిల్లలు చిన్న పిల్లలు అధ్యక్ష. ఆ పిల్లలకు ఎమ్మెల్యే అయితే ఏంది కలెక్టర్ అయితే ఏంది ఎవరైతే ఏందని అనిపించే విధంగా మాటలు నేర్పించి వీడియో గ్రూప్ లో పెడతారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష మనం చేయాల్సింది. వాస్తవంగా ఆ పిల్లలకైతే మన పిల్లలు అధ్యక్ష మనం కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరిపైనా కూడా ప్రాబ్లం ఎట్లా సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి చెంచ పట్టుకొని అన్నం వేసే ఫోటో దిగి అది పేపర్కి ఇచ్చి అది నమస్తే తెలంగాణ పేపర్కి ఇచ్చి పొద్దుగా ఆ పేపర్ ఇక్కడికి పంపించి ఈడ కూడా మాట్లాడిన అధ్యక్ష. దయచేసి మొత్తం అధ్యక్ష పిల్లలతో ఆట ఏంటి అధ్యక్ష. రాజకీయాలు పిల్లలతో ఏంటి అధ్యక్ష. చాట ఎదురు సేవ చేయాలి తప్పించి ఈ విధంగా చేయరాదు అధ్యక్ష. ఇది చాలా చెడ్డ పరిణామం. థ్యాంక్ యూ. వద్దు ప్లీజ్. ఎన్ఎం శ్రీనివాస్ మళ్ళీ మీకు అవకాశాలు వస్తాయి. ఇప్పుడు 1 నిమిషము దయచేసి సభ్యులందరూ. ధన్యవాదాలు. 1 నిమిషము నాగరాజు గారు ప్లీజ్. మంత్రి గారు మాట్లాడు. 1 నిమిషం. 1 నిమిషం అధ్యక్ష. 1 నిమిషం అమ్మా మినిస్టర్ గారు అధ్యక్ష. 1 నిమిషం. 1 నిమిషం సీతక్క. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 12-16 మంది మాట్లాడాలి. ఆల్రెడీ నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. స్పీకర్ గారు కూడా ఇక్కడ నాకు ఒక సీరియల్ అని స్పీకర్ గారు కూడా చెప్పిపోయారు. దయచేసి మీరు కూడా సహకరించండి. వస్తాయి మీ అందరికీ వస్తాయి. అందరికీ నాగరాజు గారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్. అందరికీ వస్తాయి కానీ మీరు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే మాత్రం కడుమలు డిస్టర్బ్ అవుతా అంటారు. దయచేసి కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు రాసి పెట్టుకొని అప్పుడు మాట్లాడండి. అంతేగాని ఇన్స్టెంట్గా మాట్లాడాలంటే కష్టమవుతుంది అధ్యక్ష. విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేసినారు అధ్యక్ష. వారి 5 సంవత్సరాల కాలంలో కానీ లాస్ట్ 5 yearsలో కానీ అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి 5 yearsలో కానీ 10 yearsలో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలుపెట్టిరంటే అక్టోబర్ 6వ తారీఖు నాడు మొదలుపెట్టిరు అధ్యక్ష.